నా కొడుకు బతకాలంటే మీరు సాయం చేయాల్సిందే. మీ నుండి ఇంకొకరు సాయం అలాగా దేవుడి దగ్గర నా కొడుకు బతుకుతాడు, మీరు బతికిస్తారండి నమ్మకంతో నేను ప్రార్థిస్తున్నానండి. ఎందుకు నా కొడుకు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు జిల్లా కైకలూరు మండలం నత్తగొల్లపాడు అనే గ్రామానికి చెందిన ఈ 5 నెలల పసికోన శ్వాసతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పుట్టినప్పటి నుంచి శ్వాసతో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి శ్వాస నరకయాతన చూస్తున్నాడు. చెన్నైలో సర్జరీ చేస్తేనే బాబు బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. దీనికి సుమారు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు బాబు యొక్క తల్లిదండ్రుల దగ్గర అంత స్తోమత లేదు. నాకున్న 10 లక్షల వరకు ఖర్చు పెట్టండి. ఇప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్ అంటే 2 ట్రీట్మెంట్ అంటే మొన్న వెళ్ళాము బాగానే ఉందని పంపించారు. మళ్ళీ ఈ 40 అనేది 50-60 పెరిగేసరికి అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. బాగా ఇబ్బంది అయింది. ఇన్ఫెక్షన్ అయినా ఇప్పటికే 1,50,000 దాకా అయింది. ఈ ట్రీట్మెంట్ అమౌంట్ అయితే ఉన్న వస్తుంది చెప్పండి, మీ డబ్బుతో నేను చేసుకుంటున్నాను. ఇంకా ఆ 15 లక్షలు 10 లక్షలు 15 లక్షలు అంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ కూడా నాకు అయితే నా పెట్టిన ఇదిగోండి. వాడు పీల్చుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాడు. అది నా ఆవేదన. మీరు సహాయం చేయాలని, నా కొడుకు బతకాలంటే మీరు సాయం కావాలి. అడుగుతానండి, నా కొడుకు బతకాలంటే మీరు సాయం చేయాల్సిందే. దయచేసి మీ వంతు సాయం చేయండి. మీరు వేసే ప్రతి ఒక్క రూపాయి బాబు ప్రాణం నిలుస్తుంది. రీల్ 10 మందికి షేర్ చేయడం వల్ల ఈ బాబు యొక్క ప్రాణం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఆడు ఏడవలేక కక్కలేక మింగలేక ఉన్నాడు. ఎలా అయితే మనం కలిసికట్టుగా మొన్న పునర్వికాన్ని కాపాడుకున్నామో అలాగే మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ బాబుని కూడా కాపాడుకునే బాధ్యత మనది. కింద ఒక స్కానర్ పెట్టా, ఆ స్కానర్ బాబు యొక్క తల్లిదండ్రులది. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఈ స్కానర్ కి డొనేట్ చేయండి. #సేవ్ అవినాష్. జై హింద్.